నా మనసులో ఆవేదన ఎవరితో చెప్పుకోలేకనే ఇలా రాస్తున్నానమ్మా. నువ్వు కావాలంటే పార్వతిని వదులుకోవాలి. పార్వతి దక్కాలంటే నిన్ను దూరం చేసుకోవాలి. ప్రేమ పెళ్లికి మధ్యలో ఇప్పుడు ప్రాణం మోగిసిలాడుతుంది. నీ ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగితే నా ప్రాణం పోగొట్టుకోవాలని అర్థమవుతుందమ్మా. ఇప్పుడు నేను తీసుకుపోయే నిర్ణయం నిన్ను బలికుంటుందని భయంగా ఉంది. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏటైనాది? అట్టా ఉన్నారేంటి పెద్దబాబు గారు? ఆ కన్నీళ్ళేటి? ఏం లేదు పార్వతి. ఏటీ లేదని అబద్ధం చెప్తున్నారని మీ కళ్ళు నిజం చెప్తున్నాయి పెద్దబాబు గారు. మీ నోటి వెంట మాట భారంగా అవుతున్నదంటే మీరు చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది. దేని గురించి పెద్దబాబు గారు? జీవితంలో మొదటిసారి అమ్మకు తెలియకుండా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని భయంగా ఉంది పార్వతి. మీరెప్పుడు తప్పు చెయ్యరు. మంచి చేస్తారని అమ్మగారు నమ్మినాక ఆ మాట చెప్పలేదని ఎందుకు బాధపడతారు పెద్దబాబు గారు? ఇది తప్పు ఒప్పుల సమస్య కాదు పార్వతి. మనసుకి సంబంధించింది. మీది చాలా మంచి మనసు పెద్దబాబు గారు. ఆ మనసు ఎట్టా సెత్తే అట్టా చేయండి. నా మనసు నీతో ఏం చెప్తుందో వింటావా పార్వతి? లక్ష్మి, అమ్మగారు, పార్వతికి వంటగది చూపించు. నువ్వు వెళ్ళి సాయం. అమ్మగారు వెళ్ళు. అట్టకి. ఇప్పుడు నాకు అర్థమైంది. అందరికీ వంటలు చేయించి దాని ఒళ్ళు హోనం చేయాలనుకున్నావు కదూ? దానికి వంటలు చేయడం కొత్తేం కాదంటీ. ఇంకో 100 మందికి వండమన్నా వండుతుంది. నిజమే, బక్కదానొంట్లో రక్తం తక్కువ, శక్తి ఎక్కువ. కానీ దాని శక్తి కన్నా విద్యుత్ శక్తి ఎక్కువ పనిచేస్తుంది. అంటే వంట చేయబోయే పార్వతి కరెంటు షాక్ కొట్టి చస్తుంది. ఏంటి నువ్వనేది? పార్వతిని చంపేస్తున్నావా? మెల్లగా మాట్లాడు. దాన్ని మర్డర్ చెయ్యట్లేదు, అదే చస్తుంది. హడావిడిగా వంట చేస్తున్న పార్వతి అవసరమయ్యే మిక్సీని ఆన్ చేస్తుంది. కెవ్వుమని కేకేస్తే అందరూ కంగారు పడి వెళ్ళి చూస్తారు. అప్పటికి కరెంటు షాక్ కొట్టిన కాకిలా అది మాడి మసైపోయి ఉంటుంది. పౌర్ణమి రోజు కాలి దాని ఒళ్ళంతా అమావాస్య అయిందని చెప్పు. ఇక్కడుంటే ఆంటీ వాళ్ళకి డౌట్ వస్తుంది. మనం పూజ దగ్గరికి వెళ్దాం. పద. పద. ఆంటీ,
ఇవి మీ చేతులతో సాయిబాబా దగ్గర పెట్టండి. ఇక్కడ పెట్టండి అమ్మా. అమ్మా, పూజ మొదలు పెట్టమంటారా? అలాగే పంతులు గారు. అమ్మా, అందరూ కూర్చోండి. నమస్కారం చేసుకోండి అమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవీం వాచమయం దేవాస్తాం స్వరూపా వస్తోపదంతే. స్థానం మంత్రేషు దుఃఖానాదీన ఉపాయస్మాకమవిష్కృతో. అయమో సుమార్గోస్తో. సమర్థకాలే సూర్యాదీనాం ప్రవాణాం గ్రహాణాం అత్యంత శుభ ఆనందకరం ప్రసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిం భవామహే. కవిం కవీనాం వస్త్రవత్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం. ఆనశ్వరవన్నో దరిశేషాంతరం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛాయామి ధ్యానం సమర్పయామి. పార్వతి, మళ్ళీ వచ్చావేంటి? ఏమైనా కావాలా? ఏం లేదమ్మాయి గారు, మేం సేద్దాం వెళ్ళమని చెప్పారు. ఎవరు? వంట చేయడానికి వచ్చిన వాళ్ళు. వంట వండేవాళ్లే లేరన్నారు. నీలాంబరి చెప్పిన వాళ్ళు రాలేదు, కానీ నేనే ఫోన్ చేసి ఇద్దరిని పిలిపించాను. ఎవరికి శ్రమ ఇవ్వకుండా వాళ్ళు చేసి పెడతారు. పార్వతికి శ్రమ పెట్టకూడదని ఇలా చేశావని నాకు తెలుసయ్యా పెదబాబు. దాని గనక పెళ్లి చేసుకుంటే పూల మీదనే నడిపిస్తాడేమో మహానుభావుడు. షిట్, నువ్వు వెళ్ళి ఆ మిక్సీ తీసి పారేయకపోతే వేరే వాళ్ళకి షాక్ కొట్టేలా ఉంది. అమ్మా, పూజకి ఒక్కలు తీసుకురండి. నేను తీసుకొస్తాను. మీరు కూర్చుండి అమ్మాయి గారు, నేను తీసుకొస్తాను. ఎక్కడున్నాయి? ఆ డెస్క్ లో ఉన్నాయి పార్వతి. అలాగే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆయనైతే పరాయనే. వంట మనుషులు పిలిపించి చాలా మంచి పని చేసావు నాన్న. పార్వతికి పరిచయం లేని ఇల్లు కదా. అవునమ్మా, ఏ పొరపాటు జరగకూడదని పిలిపించాను. ఇక వాళ్ళు చూసుకుంటారు. పేరు వింటే మా రక్తం మరిగిపోతుందో ఆ వంశం ఆరాధించే మణిదీపం అది. నిజంగా తను నీలాంబరి కాదు.